మీరు ఇప్పుడే జుజుట్సు కైసెన్ స్టార్ట్ చేసినా లేకపోతే ఏం చేసేసినా గానీ కొంతమంది కన్ఫ్యూజ్ అయితే ఉంటారు. అసలుకి గ్రేడ్స్ అంటే ఏంది, సెమీ గ్రేడ్ అంటే ఏంది, ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంది, స్పెషల్ గ్రేడ్ అంటే ఏంది, అసలుకి గ్రేడ్ 1 కి గ్రేడ్ 4 కి తేడా ఏంది. సో ఇలా కొంతమందికి అర్థం కాకుండొచ్చు. నేను చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నిజంగా చెప్తున్నా, చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు నా వీడియో చూసినాక మళ్ళీ పోయి వేరే వాళ్ళ వీడియో చూసినా గానీ మీకు అనిపిస్తుండొచ్చు, ఈ బ్రో ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడేంది అట్లా ఆమామ ఎక్స్ప్లెయిన్ చేసిన అనిపిస్తుంది. ఆమామ ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళు కాదు మామ, నేనే. మీరు ఆలని అంటున్నా అనుకోకండి, నాది నేనే అనుకుంటున్నా. జుజుట్సు వల్ల గ్రేడింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటితోటి సోర్సర్ ఒక స్ట్రెంత్ ని, పొటెన్షియల్ ని మెజర్ చేస్తారు. అలానే జస్ట్ సోర్సర్స్ కాదు, కర్సర్స్ కూడా ఇలానే చేస్తారు. సో మొత్తం జేజేకేలో వచ్చేసి 5 గ్రేడ్స్ అయితే ఉంటాయి. గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1. సో గ్రేడ్ 1 తర్వాత ఉండేది స్పెషల్ గ్రేడ్. సో వీటిల్లో సోర్సర్స్ ని ర్యాంక్ చేయరు, కర్సర్లను కూడా ఇలానే ర్యాంక్ చేస్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని. దీంట్లో గ్రేడ్ 4 అంటే మొత్తం వీక్ అనమాట, చాలా వీక్. గ్రేడ్ 1 అంటే స్ట్రాంగ్ అనమాట. సో ఇక స్పెషల్ గ్రేడ్ అంటే, స్పెషల్ గ్రేడ్ సోర్సర్ అంటే ఏందో అనుకోకండి. స్పెషల్ గ్రేడ్ సోర్సర్స్ అంటే జుజుట్సు సొసైటీలో ఉన్న సోర్సర్స్ కన్నా వాళ్ళే పవర్ఫుల్ అని అర్థం. ఒక సోర్సర్ స్పెషల్ గ్రేడ్ సోర్సర్ కావాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళు ఒక్కరు ఒక స్పెషల్ గ్రేడ్ కర్స్ తోటి అయితే ఫైట్ చేసి దాన్ని ఓడించాలి, అంత పవర్ఫుల్ గా అయితే ఉండాలి. సో వీళ్ళ ఇంపాక్ట్ అనేది జుజుట్సు సొసైటీలో చాలా ఉంటది. వాళ్ళ పవర్ అనేది జుజుట్సు వాళ్ళని అయితే బ్యాలెన్స్ చేస్తుంది. ఆ లెవెల్లో ఉంటారు మళ్ళీ వాళ్ళు. అలానే గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఫిక్స్ గా ఎప్పుడు ఉండదు. సింపుల్ చెప్తాగండి. ఇప్పుడు గ్రేడ్ 2 కర్ స్పిరిట్ ఉంది. అది మనుషులను చాలా ఇబ్బంది పెడుతుంది, అది మనుషులకు చాలా డేంజర్ అని అనుకున్నారు అనుకో, అంటే అది స్ట్రాంగ్ అయిపోయింది కదా, సో అది ఇంకా డేంజర్ అని అనుకున్నారు అనుకో, దాని గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కి అయితే ఇస్తారు. సో ఇప్పుడు అందుకే నేను గ్రేడ్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఫిక్స్ గా ఉండదని చెప్పిన. సేమ్ సోర్సర్స్ కూడా ఇలానే, వాళ్ళ పవర్ అనేది పెరిగితే వాళ్ళని కూడా గ్రేడ్ మార్చేస్తారు. అలానే గ్రేడింగ్ సిస్టమ్ లో జస్ట్ రా పవర్ చూసి అయితే వాళ్ళకి ర్యాంక్ అయితే ఇయ్యారు. వాళ్ళొక సోర్సర్ అని ర్యాంక్ చేస్తున్నారు అంటే వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టెక్నిక్, వాళ్ళు ఎంత ఇంటెలిజెంటో తెలుసుకుంటారు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసుకుంటారు, వాళ్ళ ఎబిలిటీస్ ఏంది, వాళ్ళ పవర్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకుంటారు. సో జస్ట్ చూసి నువ్వు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు, నేను గ్రేడ్ 2 లో వేసేస్తా, నువ్వు వీక్ గా కనిపిస్తున్నావు, గ్రేడ్ 4 లో వేసేస్తా అన్నారు. ఇవన్నీ చూస్తారు అనమాట. సో నీకు కొంచెం నువ్వు పవర్ లో తక్కువ ఉండి నీకు ఇంటెలిజెంట్ లో ఎక్కువ ఉన్నాయా, నీకు గ్రేడ్ మంచిదే వచ్చుండొచ్చు, అంటే నీకు కాదు, అందులో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అసలు ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే వాళ్ళని కరెక్ట్ మిషన్ కి అపాయింట్ చేయడానికి. ఇప్పుడు గ్రేడ్ 1 సోర్సర్ ఉండనుకో, తను గ్రేడ్ 1 కర్ స్పిరిట్ తోటే ఫైట్ చేయాలి, సో తననే పంపించాలి కదా. సో అలా ఈజీగా ఉంటది అనమాట. సో వాళ్ళు గ్రేడ్ 1 లో ఉన్నారు కాబట్టి మన బెనిఫిట్స్ ఉంటాయి అంటే పవరే కాదు, అక్కడ ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి హై అమౌంట్ లో శాలరీ అయితే ఇస్తారు. ఇప్పుడు గ్రేడ్ 3 లో ఉన్న అతనికన్నా గ్రేడ్ 2 అతనికి ఎక్కువ వస్తుంది, గ్రేడ్ 2 లో ఉన్న అతనికన్నా గ్రేడ్ 1 అతనికి ఇంకెక్కువ వస్తుంది. సో మీకు అనిపిస్తుండొచ్చు ఎక్కువ మంది సోర్సర్స్ ఏ గ్రేడ్ లో ఉంటారు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని. సో ఈ డౌట్ కూడా అక్కడ ఆన్సర్ ఉందన్నమాట. సో ఎక్కువ మంది సోర్సర్స్ వచ్చేసి గ్రేడ్ 3 లో ఉంటారంట. ఇంతకు ఎంత మంది సోర్సర్స్ ఉంటారో అది కూడా డౌట్ వస్తుంది కదా జేజేకే యూనివర్స్ లో. ఎగ్జాక్ట్ నంబర్ అయితే తెలియదు కానీ అక్కడ వెబ్సైట్ లో వాళ్ళు కూడా థౌజండ్స్ లో ఉంటారు అని అయితే రాసిరు అంతే. సో ఇప్పుడు గ్రేడ్ 3 లోనే అంత మంది ఎందుకు ఉంటారో నేను చెప్తా. బేసిక్ గా గ్రేడ్ 3 లో వచ్చేసి అప్పుడే కొత్త జాయిన్ అయిన యంగ్స్టర్స్ ని అయితే పెడతారు. వాళ్ళకి పవర్ ఉంటది కానీ అప్పుడే జాయిన్ అయి ఉంటారు కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు ఏం ట్రైనింగ్ తీసుకొని ఉండరు అందులో. సో అందుకే వాళ్ళు గ్రేడ్ 3 లో పెట్టేస్తారు. ఎందుకంటే గ్రేడ్ 2 లో గ్రేడ్ 1 లో దానికన్నా ముందున్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉంటారు, వాళ్ళకి పవర్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుస్తుంది కదా. సో అందుకే వాళ్ళని కొంచెం హైలో పెట్టి యంగ్స్టర్స్ అందరినీ గ్రేడ్ 3 లో పెడతారు. ఇక గ్రేడ్ 4 విషయానికి వచ్చేసి అదొక లోయెస్ట్ ర్యాంక్ అని చెప్పాలి సోర్సరర్స్ కి. అసలుకి అందులోకి సాధారణంగా ఎవరు ఊరు గ్రేడ్ 4 లకి ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నారు. అది ఓలో మీరు ఏ వీడియోలో తెలుసుకుంటారు, ఏ గ్రేడ్ లో ఉన్నారో చెప్తా, అప్పుడు ఆ పర్సన్ ఒక్కలే ఉంటారు గ్రేడ్ లో, తెలుస్తాయి మీకు అప్పుడు. సేమ్ ఇలానే కర్ స్పిరిట్ లకు కూడా అలానే గ్రేడ్స్ ఇస్తారు. ఇక దాంట్లో 4th గ్రేడ్ లో ఉన్న కర్ స్పిరిట్లు అయితే ఇంకా దారుణం. అవి నేను జస్ట్ ఒక వుడెన్ స్టిక్ తీసుకొని కొట్టిన చచ్చిపోతే, కట్టం తీసుకొని కూడా చచ్చిపోతే మామ, అంత వీక్ ఉంటాయి అవి. అలానే కర్స్ స్పిరిట్ ర్యాంకింగ్ లలో గ్రేడ్ 2 అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే గ్రేడ్ 2 కర్స్ స్పిరిట్ లో అక్కడ కర్స్ టెక్నిక్ ని అయితే యూజ్ చేయలేవు. బట్ సోర్సరర్స్ దాంట్లో వచ్చేసి గ్రేడ్ 2 లో ఉన్న వాళ్ళైతే కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు గ్రేడ్ 1 లో ఉన్న కర్స్ స్పిరిట్ ని కూడా డిఫీట్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ కర్స్ టెక్నిక్ ఎలా యూజ్ చేయాలో తెలుసు కదా. సో కొంచెం చేంజ్ ఉంటది అనమాట. అక్కడ గ్రేడ్ 2 కర్స్ స్పిరిట్ లో వచ్చేసి కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయలేవు. కానీ ఇక్కడ సోర్సరర్స్ విషయానికి వచ్చేసి వీళ్ళు గ్రేడ్ 2 లో ఉండి కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతారు. సో సోర్సరర్స్ కి వీళ్ళకి మధ్యలో గ్రేడ్ 2 లో డిఫరెంట్ ఇది అనమాట. ఇప్పుడు సెమీ గ్రేడ్ అంటే ఏందో మీనింగ్ తెలుసుకున్నా. సెమీ గ్రేడ్ అంటే సింపుల్, ఇప్పుడు తను గ్రేడ్ 2 కి గ్రేడ్ 1 కి మధ్యలో ఉంటాడు. అంటే గ్రేడ్ 2 నుంచి తను గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కి ప్రమోట్ గానికి రెడీగా ఉండని చెప్పి తెలియనికి. సో తను గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కి ప్రమోట్ కావాలంటే తను సోలో ఒక మిషన్ అయితే కంప్లీట్ చేయాలి, గ్రేడ్ 1 మిషన్ అన్న, అప్పుడు తనని ప్రమోట్ చేసేస్తారు. సో సెమీ గ్రేడ్ అంటే మీనింగ్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఏ గ్రేడ్ లో ఓలోలు ఉన్నారు మన క్యారెక్టర్లు తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు నేను ఆ స్పెషల్ గ్రేడ్ సోర్సరర్స్ లో ఉన్న వాళ్ళు ఎంత మంది, వాళ్ళు ఓలోలో చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేనేం వీళ్ళని ర్యాంక్ చేయట్లేను, ర్యాండమ్ గా చెప్తున్నా. ఫస్ట్ అతను వచ్చేసి తను విలన్ గా కాకముందు ఒక స్పెషల్ గ్రేడ్ సోర్సరర్, తను ఓలంటే సుగురు గేటో. సెకండ్ అతను వచ్చేసి తిన ఫ్రెండ్ సతోరో గోజో. ఇక థర్డ్ అతను వచ్చేసి గోజో ఒక స్టూడెంట్ యూతా ఒకొట్సు. ఇక ఫోర్త్ ఆమె వచ్చేసి యూకి సుకోమో. సో వీళ్ళు నలుగురే అనమాట జేజేకే లో స్పెషల్ గ్రేడ్ సోర్సరర్స్. గ్రేడ్ 1 సోర్సరర్స్ అలానే సెమీ గ్రేడ్ 1 సోర్సరర్స్ ఓలో తెలుసుకుందాం. ఫస్ట్ సోర్సరర్ వచ్చేసి కెంటో ననామి. సెకండ్ సోర్సరర్ వచ్చేసి మేమే అంటే మేమంటలేను, క్యారెక్టర్ పేరే మేమే. నెక్స్ట్ సోర్సరర్ వచ్చేసి అవోయ్ టోడో.
ఫోర్త్ సోర్సరర్ వచ్చేసి అచ్చుయా కుసకబే. ఇక ఫిఫ్త్ సోర్సరర్ వచ్చేసి మాసమిచి యాగా. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా గ్రేడ్ 1 సోర్సరర్స్. ఇప్పుడు సెమీ గ్రేడ్ 1 సోర్సరర్ సోలో తెలుసుకుందాం. ఫస్ట్ సోర్సరర్ వచ్చేసి టోగే ఇనుమాకి. ఇక సెకండ్ సోర్సరర్ వచ్చేసి నోరోటో షికామో. ఇక థర్డ్ సోర్సరర్ వచ్చేసి కోకిచి మూటా. ఇక ఫోర్త్ సోర్సరర్ వచ్చేసి యుతహిమే. సో వీళ్ళంతా సెమీ గ్రేడ్ 1 సోర్సరర్స్. నెక్స్ట్ గ్రేడ్ 2 లో ఎంత మంది ఉన్నారు, ఎవరో ఉన్నారో తెలుసుకుందాం. గ్రేడ్ 2 లో ఉన్నది ఇద్దరే మామ. ఒకళ్ళు వచ్చేసి మెగోమి ఫుషిగురు, ఇంకొక అతను వచ్చేసి టకుమో ఈనో. తర్వాత సెమీ గ్రేడ్ 2 లో వచ్చేసి ఒకళ్ళే ఉన్నారు, అది కూడా ఎవరంటే పాండా. గ్రేడ్ 3 లో అలానే గ్రేడ్ 4 లో కూడా ఎవరు ఉన్నారో తెలుసుకుందాం. గ్రేడ్ 3 లో ఉన్నది ఇద్దరే. ఒకళ్ళు వచ్చేసి నోబారా కుగిసాకి, ఇంకొకళ్ళు వచ్చేసి మాయి జెనిన్. వీళ్ళిద్దరు మాత్రమే గ్రేడ్ 3 లో ఉన్నారు. ఇక గ్రేడ్ 4 లో వచ్చేసి ఒకళ్ళే ఉన్నారు, అది ఎవరంటే మాకి జెనిన్. సో ఇక్కడతో జేజేకే లో ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయి, ఏ గ్రేడ్ లో ఎవరు ఉన్నారో పంచాయతీ తొడిచింది. ఇప్పుడు మనం ఇంత మంది సోర్సరర్స్ గురించి తెలుసుకున్నాం, ఎవరు ఏ గ్రేడ్ లో ఉన్నారో. కర్స్పిరిట్ ల గురించి కొంచెం మనం తెలుసుకోవాలి కదా, అవితో జస్ట్ స్పెషల్ గ్రేడ్ కర్స్పిరిట్ లో ఎవరో తెలుసుకుందాం. అమ్మ ఇక్కడ స్పెషల్ గ్రేడ్ కర్స్లలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, అన్రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ముందుగా మనం రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరు స్పెషల్ గ్రేడ్ కో తెలుసుకుందాం. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ర్యాంక్ చేయట్లేను, ర్యాండమ్ గా చెప్తున్నా. ఫస్ట్ కర్స్ వచ్చేసి టామమో నోమే అనే కర్స్. సెకండ్ వచ్చేసి కురా ఉరుషి. థర్డ్ వచ్చేసి స్మాల్ పాక్స్ డియోటి. ఫోర్త్ వచ్చేసి అకిరో ఓ టాకే. ఫిఫ్త్ వచ్చేసి గణేష. తర్వాత వచ్చేసి 3 గ్రేడ్ వెంచర్ఫుల్ స్పిరిట్స్ ఆఫ్ జపాన్. ఏవేవంటే కర్స్ రీకా, కుసాసాకి ఓనా. ఇక థర్డ్ వచ్చేసి కర్సుడు నవోయా. ఇప్పుడు అన్రిజిస్టర్డ్ స్పెషల్ గ్రేడ్ కర్స్ స్పిరిట్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జోగో, సెకండ్ వచ్చేసి డేగన్, థర్డ్ వచ్చేసి హనామి, ఫోర్త్ వచ్చేసి మహిటో. ఇప్పుడు స్పెషల్ గ్రేడ్ కర్స్ అబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డెత్ పెయింట్, సెకండ్ వచ్చేసి సుగునా ఫింగర్స్, థర్డ్ వచ్చేసి కర్స్ ఊమ్. సో స్పెషల్ గ్రేడ్ కర్స్ ఇవే అనమాట. ఇదంతా జేజేకే వికీలో ఉంది, కావాలనుకుంటే గూగుల్ లో సర్చ్ చేసి చూడండి. ఇక్కడ మీకు కొంతమంది గ్రేడ్లు మిస్ అయినాయి బ్రో, కొంతమంది రాలేవు అని అనిపిస్తుండొచ్చు. వాళ్ళు రాలేవంటే వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ గ్రేడ్ ఏందో రివీల్ చేయనట్టు. మన మెయిన్ క్యారెక్టర్ అయిన యూజీ యొక్క అఫీషియల్ గ్రేడ్ కూడా రివీల్ చేయలేరు ఇంకా. సో అఫీషియల్ గా తనకి ఏ గ్రేడ్ లేదు. ఉండుంటే ఒకవేళ గ్రేడ్ 1 అన్న స్పెషల్ గ్రేడ్ అన్న వేస్తారు అనుకుంటా నాకు తెలిసి. అంటే మొత్తం మనకి సిరీస్ ఎండ్ అయిపోయినాక కదా, సో ఎండ్ అయిపోయినాక చూస్తే తను గ్రేడ్ 1 అన్న స్పెషల్ గ్రేడ్ అని వేసి పడేస్తారు అంతే. స్టార్టింగ్ లో అయితే నాకు తెలిసి గ్రేడ్ 2 లో లేకపోతే గ్రేడ్ 3 లో అంతే. సో ఇంతే, ఇక్కడ తోటి ఈ గ్రేడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయిపోయింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీ అంత ఏ రోల్ ఇంకో లేరు, ఎందుకంటే నువ్వు అర్థం కాకపోయినా కానీ ఎండింగ్ నాగా వీడియో చూసుకుంటున్నావు చూడు, ఏదైనా పనికొచ్చే పని చేసుకో. లేదా సరదాగా నా మామ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనే అనుకుంటున్నట్టు. బట్ అర్థమైనా అర్థం కాకపోయినా కానీ నువ్వు ఎండింగ్ రాకున్నావు చూడు, నువ్వు తోపు మామ. సో ఇక్కడ రాకున్నావు కాబట్టి వీడియో నచ్చుంటే లైక్ కొట్టు, ఎలా అనిపించింది కింద కామెంట్ చేయి. ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకో. అలానే నా ఎక్స్ప్లెనేషన్ నీకు నచ్చుంటే నీ టైం బొక్క పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళ టైం కూడా కొంచెం బొక్క పెట్టు. వాళ్ళ కెరియర్ కూడా బొక్క పడాలి కదా.